पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते। ॐ शान्ति शान्ति शान्तिः। असतो मा सद्गमय तमसो मा ज्योतिर्गमय मृत्योर्मा अमृतङ्गमय। ॐ शान्ति शान्ति शान्तिः। ఎసాట్రిక్ హీలింగ్లో అవర్ కార్మిక్ లయబిలిటీస్ గురించి మనం చదువుకుంటూ ఉన్నాం. ఇందులో మనం లాస్ట్ టైం చెప్పుకున్నటువంటి దాని యొక్క కంటిన్యూషన్ మనం చదువుకుంటాం. Yet within the ranks of medicine are many enlightened men who would gladly cooperate if the small and vociferous cults would relinquish their exclusiveness and be willing to cooperate and accept that which the divine instinct in man down the ages has taught in connection with the healing of the human body. ఇప్పుడు కూడా ఇది చాలా ముఖ్యం. ఏంటంటే డివినిటీ ఇన్ మ్యాన్ అదొక ఇన్స్టింక్ట్గా ప్రతి వాళ్ళలోనూ పనిచేస్తుంది. నేను ఏమన్నారు ఇక్కడైనా willing to cooperate, accept that the divine instinct in man. సో మనం ఎప్పుడు కూడా మనం ఏ విషయం ఉన్నా సరే మన కన్నులు మూసుకొని మనలో డివైన్ ఇన్స్టింక్ట్ ఇనర్స్ ఎక్కడ ఉంది అనేటువంటిది మనం ఒకటి వెతకాలి. మనలో డివైన్ ఇన్స్టింక్ట్ అనేటువంటిది మనకి దారి చూపించేటువంటిది ఎప్పుడు కూడా. అంటే మనకి ఏదైనా సమస్య వచ్చినా సమస్యనే కాదు, మన సాధనకు సంబంధించిందైనా సరే, మన జీవితంలో జీవించవలసినటువంటి విధానానికైనా సరే, దేనికైనా సరే లోపల నుంచి ఇది మనం దీనికి ఎప్పుడైతే మనం మేలుకాంచి ఉంటామో అప్పుడు మనకి ఎప్పుడు ఏం చేయాలి, ఎలా ఉండాలనేటువంటిది తడుతుంది. లేకపోతే ఏమవుతుందంటే ఈ లోవర్ మైండ్ దాని యొక్క రీజన్ అది ఇచ్చేస్తుంటుంది ఇప్పుడు కూడా. సో లోవర్ మైండ్ రీజనింగ్లో పడిపోయినటువంటి వాడికి డివైన్ ఇన్స్టింక్ట్ ఇన్ మ్యాన్ అనేటువంటిది మేలుకోదు. డివైన్ ఇన్స్టింక్ట్ ఇన్ మ్యాన్ అనేటువంటి మేల్కొన్నటువంటి వాడికి లోవర్ మైండ్ పెద్దగా అది ప్రభావం చూపలేదు. ఈ రెండింటికి ఉన్నటువంటి రహస్యాలు. అందు నుంచి డివైన్ ఇన్స్టింక్ట్ ఇన్ మ్యాన్ ఎప్పుడైతే మేల్కాంచి ఉంటుందో వాడు మెడికల్గా వాడు ఈ ప్రాబ్లమ్స్ లేదా ఈ సిమ్టమ్స్ ఉంటే ఈ జబ్బు లేదా ఈ టెస్ట్లు చేసుకుంటే ఇది అలాంటి ఒక లోవర్ థింగ్ లేదా ఒక గ్రూవ్లో వాడు ఉండిపోవడానికి ఉండదు. వీళ్ళు కోఆపరేటివ్ అండ్ ఏది ఉందో దానికి అనుగుణంగా వీడు వర్తించడం అంటున్నది ఉంటూ ఉంటుంది అని చెప్తున్నారు మనకి. డివైన్ ఇన్స్టింక్ట్ ఇన్ మ్యాన్ డౌన్ ద ఏజెస్ హ్యాస్ టాట్ ఇన్ కనెక్షన్ విత్ ద హీలింగ్ ఆఫ్ ద హ్యూమన్ బాడీ. వాడికి ఎప్పుడు ఏ రకమైనటువంటి హీలింగ్ చేయాలి, ఎలా చేయాలి, ఏంటి అంటున్నది వాడికి పనిచేస్తాడు. సో లోపల నుంచి ఇది పనిచేయడం అంటున్నది చాలా అవసరం. It will be through the collaboration of the new experimental schools and the older and proven methods that the medicine of the future will be developed. The value of all the many groups, good and indifferent, lies in the fact that they point the way towards new trends and indicate the lines along which the medicine of the future can enrich itself and become better adapted to man's need. ఫ్యూచర్ మెడిసిన్ మ్యాన్ని చాలా వాడికి అంటే మెడిసిన్లో కూడా చాలా రీసెర్చ్ అంటున్నది అవుతుంటుంది. భవిష్యత్తులో రాబోయేటువంటి మెడికల్ సైన్స్ ఎలా ఉంటుందంటే కనుక మానవుడికి చక్కగా వాడికి ఏ విధమైనటువంటి ట్రీట్మెంట్ ఇవ్వడం చేత వాడికి అతి సులభంగా అతి తేలికగా వాడికి జబ్బు అనేటువంటి తొలగిపోతుంది అనేటువంటి రహస్యాల్లోకి వెళతారు మానవుడికి. అంటే బాగా అవగాహన చేసుకునే ప్రయత్నం చేయండి. ఒక జంతువుకి వైద్యం చేయడం వేరు, ఒక మానవుడికి వైద్యం చేయడం వేరు. అన్నిటికీ చాలా తేడా ఉంటుంది. సో మానవుడిని ఎప్పుడైతే మనం కన్సిడర్ చేసుకుని మనం ట్రీట్ చేస్తున్నామో
అప్పుడు వాడికి చాలా సూక్ష్మంగా వెళ్ళి వాడికి వ్యాధి తగ్గించగలిగేటువంటి రహస్యాలు భవిష్యత్తులో మెడికల్ సైన్స్లో ఎన్నో మేలు కాంచుతాయి. దే ఆర్ టు ఎక్స్పెరిమెంటల్ యాసెట్ టు బి ట్రస్ట్వర్తీ అండ్ ఆర్ నాట్ ఎట్ సైంటిఫికల్లీ ప్రూవ్డ్. ప్రధానంగా రెండు రహస్యాలు ఉన్నాయండి, ఇంకా అవి ఆచరణలోకి దిగి రాలేదు. అవి ఏమిటో చెప్తున్నారు. దే ఆర్ పైనీరింగ్ గ్రూప్స్ అండ్ హ్యావ్ ఏ రియల్ కాంట్రిబ్యూషన్ టు మేక్, బట్ this will only be possible if they refuse to divorce themselves from the past and are willing to compromise in the present. ఇది పైనీరింగ్ గ్రూప్స్ రెండు ఉన్నాయండి. వాళ్ళ ద్వారా 10 ఏళ్ళ పైనీరింగ్ గ్రూప్స్ అంటే మన పూర్వీకుల నుంచి వస్తున్నటువంటి మెడికల్ సైన్స్ని వీటిని చక్కగా అవగాహనలో పెట్టుకొని ప్రస్తుతం దానికి వాడు కోఆపరేట్ అవ్వాలి. అంటే వాడు చదువుకున్నదే కరెక్ట్ అనేటువంటి దాంట్లో నుంచి ఇప్పుడు అంటే అగైన్ ఐ విల్ కమ్ టు ద హోమియోపతిగా మనం చూస్తున్నప్పుడు ఈ లక్షణాలు ఉంటే ఈ ఔషధం వేయడం అన్నటువంటిది జనరల్గా మనం చేస్తాం. కానీ కొంచెం బాగా లోతుగా వెళ్ళి ఆలోచించిన వాడికి ఈ లక్షణాలు ఉండకుండా ఆ ఔషధాన్ని ఎలా పట్టుకోవడం అనేటువంటి దానిలో కూడా మీరు కాస్తారు. కొంచెం లోతుగా వెళ్ళాలి ఆ సైన్స్లోకి. మామూలుగా సిమ్టమ్ ఉంటే ఈ డ్రగ్ వేస్తాం అంటుండేది, ఓకే, అంతవరకు యాక్సెప్టెడ్, దట్ ఈస్ ద ట్రెండ్. బట్ ఆ సిమ్టమ్ కనబడకపోయినా ఆ డ్రగ్ వాడు మనకి వెలగాలి. వీడు పలానా డ్రగ్ వాడు అనేటువంటి ఆ సిమ్టమ్ కనబడట్లేదు ఉదాహరణకి, అయినా వాడు పలానా వాడు అనేటువంటిది వెలగాలి అనేటువంటిది జరగాలంటే వాడు హీ షుడ్ బి వెరీ కోఆపరేటివ్ టు ద న్యూ ట్రెండ్. దానికి వాడు ఎప్పుడైతే సంసిద్ధత కలిగి ఉంటాడో అలాంటి వాడికి ఈ రహస్యాలు ఏంటంటే తెలబడితే ప్రధానంగా రెండు రహస్యాలు చెప్తున్నారు. పాసిబుల్ ఇఫ్ దే రిఫ్యూజ్ టు డైవర్స్ themselves from the past and are willing to compromise in the present. Academic medicine is the result of the God-given gifts of the human mind. ఈ మెడిసిన్ అనేటువంటిది గాడ్ గివెన్ గిఫ్ట్. ఇది గురించి ఔషధములను సేవించడం కూడా చాలా అంటే భగవంతుడే ఈ ఔషధముల ద్వారా మనకి పనిచేస్తున్నాడు. గురించి ఔషధాలు నేను హాస్పిటల్స్ని వీటిని తక్కువగా ఎప్పుడు మనం భావించకూడదు. దాంట్లో ఉండేటువంటి ఈ కమర్షియల్ మోటివ్స్ ఇవన్నీ ఉంటాయి. అది దాన్ని దృష్టిలో పెట్టుకునే సైన్స్ని మనం ఎప్పుడు కూడా తప్పు పట్టకండి. ఎంతోమంది మహానుభావులు ఎంతో బ్రహ్మాండంగా వైద్యం చేయగలిగే వాళ్ళు ఉంటారు. ఉదాహరణకు ఒకటి చెప్తాను మీకు. హైదరాబాద్లో చాలా పెద్ద హాస్పిటల్ ఒకటి, ఆ హాస్పిటల్లో పనిచేస్తున్నటువంటి డాక్టర్ గారు ఒక పేషెంట్కి ఏం చెప్పారంటే, నువ్వు ఈ మందులు వాడిన తర్వాత నువ్వు పరీక్షలు బయట చేయించుకో, మా హాస్పిటల్లో చేయించితే రిపోర్ట్స్ వాళ్ళు మ్యానిపులేట్ చేసేస్తారు, అందు గురించి నువ్వు బయట చేయించేసుకుని నాకు చూపించి చాలు, అంతలేకపోతే నువ్వు మళ్ళా ఏదో ఇక్కడ చూపించేసి ఇవేవి నువ్వు కంగారు పడాల్సినటువంటిది ఏమి ఉండదు, నువ్వు బయట చేయించుకుని రా అని చెప్పాడు డాక్టర్ గారు. అంటే ఏంటి ఆ డాక్టర్ గారు ఎందుకు అదే హాస్పిటల్లో చేయించుకుంటే ఆయనకి ఇంకో దాని మీద ఇది కూడా వస్తుంది కదా, ఆయన అలా ఎందుకు చెప్పారంటే, అంటే కొందరు డాక్టర్స్ చాలా అద్భుతంగా ఉంటారు. అందు గురించి మెడిసిన్ హాస్పిటల్స్ అనగానే అదొక కమర్షియల్ మోటో, అదొక పెద్ద బిజినెస్, అదొక పెద్ద వలయం అని ఇలా అనుకుని దాన్ని తప్పుడు భావంగా ఎప్పుడు భావించేసి దాన్ని ఒక చిన్న చూపు అనేటువంటి చూసేయకండి. కొంతమంది అలా ఉంటున్నా, బట్ ఇట్ ఈస్ ద గాడ్ గివెన్ గిఫ్ట్ ఆ మెడిసిన్ అనేటువంటి అని చెప్తున్నాను. గాడ్ గివెన్ గిఫ్ట్స్ ఆఫ్ ది హ్యూమన్ మైండ్. ఇట్ ఈస్ ఎ ప్రూవెన్ డివైన్ ఎక్స్ప్రెషన్ అండ్ ఎ మోస్ట్ బెనిఫిషియల్ ఫోర్స్ ఇన్ ద వరల్డ్. డివైన్ ఎక్స్ప్రెషన్ అది. అంటే ఈ మందు వేసుకోకముందు వాడు చాలా ఇబ్బంది పడిపోతుండేవాడు. ఆ మందు ఎప్పుడైతే వాడిలో పడిందో వాడు ఎంతో ఆరోగ్యవంతుడు అవుతున్నాడు. ఇట్స్ డెఫినెట్గా వాడికి ఆ మందు, డాక్టర్ గారికి ఆ మందు ఇవ్వాలనేటువంటి తట్టి పని చేయించుతున్నటువంటి వాడు అక్కడ ఉన్నాడు. వాడు అవ్యక్తుడు. గురించి మాస్టర్ గారిని ఒకరు అడిగారు, ఏమంటే మీరు చెప్పినటువంటి విధముగా నేను నేర్చుకుని నేను ప్రాక్టీస్ చేసేస్తే సరిపోతుందా, లేదా ప్రార్థన చేసి వైద్యం చేయాలా? మీరు ఏది చెప్తే అది చేస్తాను మరి, మీరు చెప్పింది చేస్తాను, బట్ ఈ సిమ్టమ్స్ ఇవన్నీ జాగ్రత్తగా చూసుకొని నేను మందులు వేసి వైద్య సేవ చేయవచ్చా, లేదా ఖచ్చితంగా మాస్టర్ శ్రీ గారు ప్రేయర్ చేయాలా? అవసరం లేదంటే నేను చేయను, లేదు చెయ్యాలని మీరు చెప్తే నేను చేస్తాను. మాస్టర్ గారు ఏమన్నారంటే,
ఈ ఔషధములు, ఈ వైద్యం ఇది చేయవచ్చు అట్లా కూడా. కానీ నువ్వు మాస్టర్ సివి గారి ప్రేయర్ నువ్వు చేసి నువ్వు వైద్యం చేస్తే, ఫలానా రోగి నీ దగ్గరకు వచ్చినప్పుడు ఇన్ని ఔషధముల్లో నీ ఏ ఔషధం వేయాలి అనేటువంటిది నీ మనసుకు సహజంగా తట్టేట్టుగా చేసి పెట్టేటువంటిది ఈ ప్రార్థనలో ఉంటుంది. అందుకే నువ్వు ప్రేయర్ చేసి వైద్యం చేయని చెప్పారు మాస్టర్. అంటే సో డివైన్ ఎక్స్ప్రెషన్ అండ్ ద మోస్ట్ బెనిఫిషియల్ ఫోర్స్ ఇన్ ద వరల్డ్ అన్నది. ఇన్ స్పైట్ ఆఫ్ హ్యూమన్ వీక్నెస్, commercial exploitation, and many mistakes. It's the same with religion. Both of these great sciences must eliminate the reactionary and fundamental positions. ఏమేంటి, ఒకటి మెడిసిన్, ఒకటి ఇంకొకటి రిలీజియన్. ఈ రెండు కూడా and then proceed with an open mind into the new ways of approach to divinity and of approach to physical well-being. న్యూ వేస్ ఆఫ్ అప్రోచింగ్ డివినిటీలోకి రిలీజియన్ అనగానే ఇగో ఈ రకంగా కట్టుబాట్లు, ఈ రకంగా ఉండాలి, ఈ రకంగా నామాలు పెట్టుకోవాలి, ఈ రకంగా ఏదో వస్త్రధారణ ఉండాలి. ఆల్ అంటే కొంతవరకే దానికి సత్యం బాగా అవగాహన చేసుకోవాలి. అంటే ఎటువంటి వస్త్రధారణతోటైనా మనం పూజ చేసే సి అగైన్ యూ ప్లీజ్ డోంట్ డీవియేట్ టు ద అదర్ ఎక్స్టెంట్. అంతా ఏంటంటే మీ మైండ్ చాలా తేలికగా ట్యూనప్ అవ్వడానికి, చాలా తేలికగా. అంతే. కొందరు పాశ్చాత్యులు వాళ్ళు ఎంత భక్తిగా వాళ్ళు కూర్చుంటారంటే చాలా భక్తిగా ఉంటారు వాళ్ళు. మేము ఇటీవల తిరువణామలు వెళ్ళినప్పుడు అక్కడ రమణ మహర్షి ఆశ్రమంలో ఆ ఫారినర్స్ వాళ్ళు వచ్చి వాళ్ళు మన వాళ్ళు ఇంకా అక్కడిక్కడ వెళ్ళి వాళ్ళు మాట్లాడద్దని చెప్తున్నా, మన భారతీయులు అక్కడిక్కడ వెళ్ళి నెమ్మదిగా మాట్లాడేయడం, వాళ్ళు మాట్లాడకండి అని చెప్పడం ఇదే ఉంటున్నారు. పాశ్చాత్యులు వాళ్ళు వచ్చి ఎంత భక్తిగా అలా మెడిటేషన్ చేసుకుంటూ కూర్చుంటున్నారు, ఎంత చక్కగా వాళ్ళు అక్కడ ఉన్నటువంటి ప్రిన్సిపల్స్, రూల్స్, రెగ్యులేషన్స్ వాళ్ళు ఫాలో అవుతున్నారు. మరి అక్కడ ముఖ్యమవుతున్నది ఏమిటి, మరి వస్త్రధారణ, మరి వాళ్ళది వేరుగా ఉంది వస్త్రధారణ, మనది వేరుగా ఉంది. అంటే ఈ ఫండమెంటల్ రూల్స్ ఏవైతే ఉన్నాయో ఇవి కొంతవరకే మనని దారి చూపించేటట్టు, బియాండ్గా వెళ్ళి చెప్పేటువంటిది మెడికల్ సైన్స్ ఒకటి, రిలీజియన్ ఒకటి. అందు గురించి ఈ రెండింటి మీద ఒక హయ్యర్ మైండ్ అనేటువంటిది ఒకటి ఫోకస్ చేసుకుని పెట్టుకోండి అంటున్నారు ఆయన. అందు గురించి it might therefore be said that the main contribution which I am making at this time is to indicate the cause of disease and ill health which are not recognized by orthodox medicine. ఇక్కడ మీకు కొన్ని రహస్యాలు చెప్తాను. మెడిసిన్ దానికి సంబంధించినది. ప్రస్తుతం మెడికల్ సైన్స్ అవగాహన చేసుకున్నటువంటి కారణాలు కొన్ని ఉన్నాయి డిసీజెస్కి. ఆ రహస్యాలు మీకు చెప్తాను. జనరల్గా డిసీజు, డయాగ్నోసిస్, కాజెస్ ఆఫ్ డిసీజు బయట మీకు మెడికల్ బుక్స్లో వీటిలో ఇచ్చేటువంటివి కాకుండా వాళ్ళు ఇవ్వనటువంటి రహస్యాలు కొన్ని మీకు నేను చెప్తానంటున్నారు ఆయన. అది ఐఎమ్ నాట్ డీలింగ్, అది దీస్ ఆర్ విత్ మెడికల్ డయాగ్నోసిస్. దీస్ హ్యావ్ కెప్ట్ పేస్ విత్ మ్యాన్స్ గ్రోయింగ్ కెపాసిటీ టు డిస్కవర్ అండ్ టు నో. అది సో ఇవి మనకి సిస్టమ్స్, ఇవన్నీ కూడా అప్లైడ్ ఫిజికల్ మీన్స్ టు బ్రింగ్ అబౌట్ క్యూర్స్ అండ్ టు అమిలియరేట్ కండిషన్. ఇవన్నీ కూడా చాలా చేస్తున్నారు. వీటన్నిటికీ అతీతంగా కొన్ని విషయాలు నేను మీకు చెప్పబోతున్నాను అంటున్నారు. Let me reiterate that I am laying the foundation for an approach to the subject of the physical body in health and disease, which will deal primarily with the etheric body. They should eventually lead to an accumulation of knowledge about energy, its focal points and distribution in the etheric body, which will equal that already gained in the field of exact physical knowledge. And that exact knowledge is a fact. సో ఇక్కడ మనకి ఎథరిక్ బాడీ అంటుండే దాని మీద కొన్ని రహస్యాలు చెప్తారు. తర్వాత ఎగ్జాక్ట్ నాలెడ్జ్ అంటుండేది ఒకటి అంటున్నారు. అంటే ఏంటంటే ఇట్స్ ఫోకల్ పాయింట్స్ ఆఫ్ డిస్ట్రిబ్యూషన్ ఇన్ ద ఎథరిక్ బాడీ విచ్ విల్ ఈక్వల్ దట్ ఆల్రెడీ గెయిన్డ్ ఇన్ ద ఫీల్డ్ ఆఫ్ ఎగ్జాక్ట్ ఫిజికల్ నాలెడ్జ్. సో మనలో ఫోకల్ పాయింట్స్ ఆఫ్ ఫోర్సెస్ అంటుండే కొన్ని ఉన్నాయి, దాన్ని షట్ చక్రములు అని చెప్తాం. అవి ఎథరిక్ బాడీ మీద ఎలా ప్రభావం చూపుతున్నాయి ఏమిటి, వీటి గురించి ఒక చక్కటి అవగాహన అంటున్నది ఏర్పాటు చేసుకున్నప్పుడు మనకు వ్యాధుల యొక్క మూలములు మనం చక్కగా అవగాహన చేసుకున్న వాళ్ళం. మూలములు అవగాహన చేసుకోకుండా మనం వ్యాధి నిర్మూలన గురించి మనం మాట్లాడతామంటే అది ఇట్ వోంట్ బి మీనింగ్ఫుల్. అది ఆయన చెప్తాం అనుకుంటున్నాను. ఎగ్జాక్ట్ ఫిజికల్ నాలెడ్జ్ అండ్ దట్ ఎగ్జాక్ట్ నాలెడ్జ్ ఈజ్ ఎ ఫ్యాక్ట్. The study of inherited disease indicates a faint recognition of man's karmic liabilities. So, the study of inherited disease
A faint recognition of man's karmic liabilities and karmic tendencies. సో మానవుడికి కొన్ని వ్యాధులు వాడి యొక్క టెండెన్సీకి తగ్గటువంటి కొన్ని జబ్బులు వాడికి సహజంగా వాడికి వస్తున్నాయి. అంటే ఇన్హెరిటెడ్ డిసీజెస్ వాడికి, అంటే వాడి యొక్క ప్రమేయం లేకుండా అనండి, లేదా వాడికి వాడి పుట్టుకతోటనండి, ఇలాంటి కొన్ని, లేదా వాడి యొక్క మనోభావములకు తగ్గటువంటి కొన్ని వ్యాధులు వాడికి ఏర్పడుతూ ఉన్నాయి అని చెప్తున్నాను. And karmic tendencies. A mistake lies, however, in the belief that these tendencies are to be found in the germs of life and of substance brought together at the moment of conception, and therefore that the father or the mother is responsible for the transmission. So, ఈ కార్మిక్ లైబిలిటీస్ వల్ల ఏం జరుగుతుందంటే, ఏ మిస్టేక్ లైస్ హౌవర్ ఇన్ ద బిలీఫ్ దట్ దేర్ టెండెన్సీస్ ఆర్ టు బి ఫౌండ్ ఇన్ ద జర్మ్స్ ఆఫ్ లైఫ్. ఈ జర్మ్స్ ఆఫ్ లైఫ్లో అంటే ఈ జీన్స్లో ఫాదర్ నుంచి మదర్కి ఇది ట్రాన్స్మిట్ అవుతూ ఉన్నప్పుడు ఆ దీని ద్వారా వ్యాధులు కూడా వాటి ద్వారా వస్తున్నాయి అనేటువంటి భావం ఒకటి ఉంది జీవుల్లో. దాని గురించి కొన్ని పాయింట్స్ చెప్తారు అనమాట. Such is not the case. The subject in incarnation has, from the angle of the soul, definitely and consciously chosen his parents for what they can contribute to his physical makeup while in incarnation. Such is not the case. అంటే తండ్రి నుంచి తల్లి నుంచి వీడికి జబ్బులు వచ్చాయి అంటున్న భావము కొంతవరకే కరెక్ట్ అండి. ఎందుకంటే అనక వీడు దేహం స్వీకరించడానికి ముందరే వాళ్ళ తల్లిదండ్రులను వాడు చూస్తాడు. వీళ్ళ ద్వారా నేను దేహం స్వీకరించడం జరిగినప్పుడు నేను ఏ కారణంగా అయితే భూమి మీద పుట్టబోతున్నానో అది చక్కగా నెరవేర్చుకోగలను అని అనుకునే వాడు పుడుతున్నాడు. సో ఇదొకటి అవగాహనలో ఉంచుకోండి. The vital body is therefore of such a nature that the man is predisposed to a particular type of infection or of disease. సో వీడికి ఏర్పడినటువంటి వైటల్ బాడీ అంటే వీడి యొక్క ఎథరిక్ బాడీ, వాడు ఏ కారణంగా అయితే జన్మ తీసుకొని వస్తున్నాడో దానికి తగ్గటువంటిదిగా తయారై ఉంది వీడి ఎథరిక్ బాడీ. అది ఇక్కడ చెప్తున్నాను. Is predisposed to a particular type of infection or of disease. The physical body is of such a nature that its line of least resistance permits of the appearance and control of that which the vital body makes possible. The incarnating soul produces in its creative work and in its vital vehicle a particular constitution to which the parents chosen contribute a definite tendency. సో సోల్ ఈ బాడీ అంటే తీసుకుని ఇది వస్తూ ఉన్నప్పుడు ఎథరిక్ బాడీలో దానికి సంబంధించినటువంటిదిగా ఎథరిక్ బాడీ ఉంటుంది. దాని యొక్క ఎక్స్ప్రెషన్కి మాత్రమే పేరెంట్స్ నుంచి వచ్చేటువంటి జీన్స్ వర్తిస్తాయి. సో ది మోస్ట్ హైయెస్ట్ సీక్రెట్ మనకి మెడికల్ బుక్స్లో దొరకనటువంటిది ఇక్కడ మనకు చెప్తున్నారు. మామూలుగా ఎవరికైనా ఏమన్నా వ్యాధి వచ్చిందంటే ఏం చేస్తాం మనం? కేసు హిస్టరీ రాసుకున్నప్పుడు వాట్ ఈజ్ యువర్ ఫ్యామిలీ హిస్టరీ అని రాసేస్తాం. బట్ ఫ్యామిలీ హిస్టరీ ఆ విధంగా ఉన్న, ఉదాహరణకు ఒక తండ్రికి తల్లికి ఒక 4 పిల్లలు ఉన్నారు. తండ్రికి ఏవో జబ్బులు ఉన్నాయి, తల్లికి ఏవో జబ్బులు ఉన్నాయి. మరి ఆ జబ్బులు పుట్టినటువంటి ప్రతివాడికి వస్తున్నాయా? రావట్లేదు. ఎవరికి వస్తున్నాయి, ఎవరికి రావట్లేదు. అంటే పాసిబిలిటీస్ అంటే మళ్ళీ దీన్ని మనం మెండల్స్ లాస్ ఆఫ్ జీన్స్ ఇవన్నీ వేసుకుని చెప్తాం. ఒకడికి వస్తుంది, ఇద్దరికి వస్తుంది, ఇద్దరికి రాదు. ఇలాగో మనం క్యాలిక్యులేషన్స్ చేస్తాం. లేదా ఎవరికైతే వచ్చిందో మీ ఫాదర్కి ఉంది కాబట్టి నీకు వచ్చింది, ఇలాంటివి మనం పేర్లు పెట్టేస్తుంటాం. ఫాదర్కి ఉంది కాబట్టి నీకు వచ్చింది కాదు, ఆ టెండెన్సీస్ నీలో ఇన్నర్గా ఉన్నాయి, దానికి తగ్గటువంటి వాతావరణం అక్కడ ఉంది, అందువల్ల నీలో ఇటువంటి జబ్బులు వచ్చింది. ఆ టెండెన్సీస్ నీలో లేవు, వాతావరణం ఉంది, నీకు జబ్బు రాలేదు. ఇది రహస్యం. This is the highest secret, where medical science has not yet advanced to see this secret, to observe this secret. The man is therefore non-existent to certain types of disease.
that is determined by the karma of the man. So man is therefore non-resistant to certain types of disease. So he is non-resistant. ఎందుకు certain types of disease? కొన్ని వ్యాధులు వాడికి ఆ ఊరిలో ఉంటున్నా, ఆ ప్రాంతంలో ఉంటున్నా, ఆ కుటుంబంలో ఉంటున్నా కొన్ని వ్యాధులు వాడికి రావు. ఎందుచేతంటే వీడు సోల్ లెవెల్లో వీడు ఒకటి నిర్ణయించుకున్నాడు, పుట్టుతున్నాడు. నాన్ రెసిస్టెంట్ టు సర్టన్ టైప్స్ ఆఫ్ డిసీజ్. దిస్ ఇస్ డిటర్మైన్డ్ బై ద కర్మ ఆఫ్ ది మ్యాన్. అది వాడు పూర్వకర్మ వీటి మీద అది డిపెండ్ అవుతూ ఉంటుందండి అని చెప్తున్నాను. It is well known to students of the esoteric sciences that the physical body is simply an automaton responsive to and actuated by a subtler body of energies which are a true expression of the point in evolution. సో దీన్ని బట్టి మనం అవగాహన చేసుకోవాల్సింది ఏంటంటే, మన తల్లిదండ్రుల నుంచి మనకు ఏమైనా జబ్బులు వచ్చాయిట అంటే దానికి కారణం వాళ్ళు కాదండి, అంతర్గా నువ్వే కారణం. ఆ జబ్బులు రావడానికి నీలో ఆ అట్రాక్ట్ చేయగలిగేటువంటి గుణం నీలో ఉంది కాబట్టి ఆ జబ్బులు నీకు అట్రాక్ట్ అవ్వబడతాయి అని అనుకోవాలి కూడా. సో దాని నెక్స్ట్ పాయింట్ ఏమని చెప్తున్నాను, ఇట్ ఈస్ వెల్ నోన్ టు స్టూడెంట్స్ ఆఫ్ ది ఎసాట్రిక్ సైన్సెస్ దట్ ద ఫిజికల్ బాడీ ఈజ్ సింప్లర్ అండ్ ఆటోమేటన్ రెస్పాన్సివ్ and then actuated by the subtler body of energies which are a true expression of the point in evolution. సో ఫిజికల్ బాడీ ఇస్ అన్ ఆటోమేటాన్, అంతే, దీంట్లో అంటూ ఏమీ లేదు నాయన. సబ్ట్లర్ బాడీలో ఉన్నటువంటిది ఫిజికల్ బాడీలో ఎక్స్ప్రెషన్లోకి వస్తుంది, అంతకుమించి ఇక్కడ ఇంకేం లేదు. ఇది ఒకటి పాయింట్ అవగాహనలో ఉంచుకోండి. ద పాయింట్ ఇన్ ఎవల్యూషన్ మే బి దట్ ఆఫ్ పర్సనాలిటీ కంట్రోల్ త్రూ వన్ ఆర్ అదర్ ఆఫ్ ఇట్స్ బాడీస్ ఆర్ ఆఫ్ సోల్ కంట్రోల్. సో పర్సనాలిటీ కంట్రోల్ అండ్ సోల్ కంట్రోల్ రెండు ఉంటాయి మనలో. సో ఈ బాడీ అంటుంటుంది ఒకటి సబ్ట్లర్ బాడీ. దిస్ పాయింట్ ఇన్ ఎవల్యూషన్ మేబీ దట్ ఆఫ్ పర్సనాలిటీ కంట్రోల్ త్రూ వన్ ఆర్ అదర్ ఆఫ్ ఇట్స్ బాడీస్ ఆర్ ఆఫ్ సోల్ కంట్రోల్. ఈ ఫిజికల్ బాడీ అంటున్నది పర్సనాలిటీ కంట్రోల్ ద్వారా, పర్సనాలిటీ కంట్రోల్ అంటే మెంటల్ యూనిట్, యాస్ట్రల్ యూనిట్, వైటల్, వీటి ద్వారా అయినా ఈథరిక్ బాడీ అంటున్నది కంట్రోల్ అవ్వబడుతుంటుంది. లేదా డైరెక్ట్ సోల్ చేత కూడా ఈథరిక్ బాడీ అంటున్నది కంట్రోల్ అవ్వబడుతుంది. There are facts which the medical profession must grasp. So ఈ విషయాలు కొంచెం జాగ్రత్తగా, and when it does, a great step forward will have been made. Esoteric students are willing to recognize that the physical body is an automatic in its response to emotional, mental or soul expression. So closely, however, is the etheric body interwoven with the physical vehicle that it is well nigh impossible to separate the two in consciousness. రెండింటిని సపరేట్ చేసి చూడలేం. ఫిజికల్ బాడీ నేను ఎథరిక్ బాడీని రెండు సపరేట్ చేసి చూడలేం. ఎథరిక్ బాడీ ఈజ్ లింక్డ్ విత్ ది ఆస్ట్రల్ ఆర్ మెంటల్ ఆర్ సమ్టైమ్స్ డైరెక్ట్లీ సోల్. వీడు ఎప్పుడైతే సోల్ లెవెల్లో వీడు వెళ్ళిపోతాడో అక్కడ ఉదాహరణకి అక్కడ మెంటల్ ప్లేన్లో లేదా వాళ్ళందరూ అక్కడ ఏదైనా జబ్బు వచ్చేస్తుందేమో అని భావంతో వాళ్ళు ఉన్న వీడికి ఆ వ్యాధి రాదు. వీడి ఇక్కడ రహస్యం ఇక్కడ చెప్పిపోతున్నారు మనకి. దీన్నే మనం ఏమంటాం, మనం హోమియోపతిగా వాడికి ఇన్హెరెంట్గా వాడి యొక్క ప్రాణశక్తి చాలా బలమైనటువంటిదండి అంటాం. ప్రాణశక్తి బలమైనటువంటిది దేని చేత నిర్వహింపబడుతుంటుంది? బలం అన్నటువంటిది అంటే ఆ వ్యాధి రాకుండా ఉండడానికి కావాల్సినటువంటి బలం దానికి ఎక్కడి నుంచి చేకూర్చుకుంది? సోల్ నుంచి చేకూర్చుకుంది. సోల్ నుంచి చేకూర్చుకుంది కాబట్టి వాడికి అక్కడ ఉన్నటువంటి జబ్బులతో బాధపడుతున్నటువంటి టీబీ హాస్పిటల్ అనండి లేదా కోవిడ్ అనండి, వాటిలో వాడు తిరిగిన వాడికి ఆస్ట్రల్ మెంటల్ ప్లేన్లో వాటికి సంబంధించినటువంటి వీక్నెస్లు ఎక్కడ లేవు కాబట్టి వాడికి జబ్బు రాదు. బికాస్ హీఈస్ లింక్డ్ విత్ ద సోల్. ది అంతర్హస్యం. There are facts which the medical profession must grasp, and when it does, a great step forward will have been made. Esoteric students are willing to recognize that the physical body is an automatic to emotional, mental or soul. Is the etheric body interwoven with the physical true consciousness? This will not be proven or possible until the science of etheric energy and the development of clairvoyant perception demonstrate the truth of what I say. This is again a needed repetition. దీని గురించి మెడికల్ సైన్స్ మెచ్చుకోనంత వరకు ఈ రహస్యం వాళ్ళకి తెలియబడదు. Medical science, through its study of the nervous system and its recognition of the power of thought
or the physical body is moving rapidly in a right direction. So through the study of nervous system ద్వారా, it's a recognition of the power of thought over the physical body is moving in rapid direction. అంటే పవర్ ఆఫ్ థాట్ అనేటువంటిది వాడి యొక్క ఫిజికల్ బాడీని కదుపుతోంది అనేటువంటి విషయంలో చాలా రహస్యాలు ఉన్నాయి. దీని గురించి ఇంకొక పాయింట్ వచ్చింది, ఒక పాయింట్ చెప్పేసుకుందాం. న్యూటన్స్ లాస్ ఆఫ్ మోషన్. మనం ఏమని చదువుకుంటాం? న్యూటన్స్ లాస్ ఆఫ్ మోషన్ ఫస్ట్ లా సేస్ whenever any body is set to motion, it will continue in its motion until unless it is obstructed or it is ఏదైనా if it is stopped, it stops its motion or else it continues in its motion అని చెప్పి చదువుకుంటాం. ఇట్ ఈస్ ద ఫస్ట్ లా ఆఫ్ న్యూటన్స్ లా ఆఫ్ మోషన్. ఇది మనం ఫిజిక్స్లో ప్రతి వాళ్ళము చదువుకునేటువంటి డెఫినేషన్ ఇది. అయితే దీనికి మనకి మేడం బ్లావట్స్కీ గారి బుక్స్లోను వీటిలోనూ లేదా పెద్దలు ఇసాట్రిక్ బుక్స్లోను వీళ్ళందరూ మనకి చెప్పేటువంటి ప్రశ్న ఏంటంటే, ఎవ్రీబాడీ ఈజ్ కంటిన్యూ ఇన్ ఇట్స్ మోషన్ వెన్ ఇట్ at the soul level it decides to do motion. So then only the body will be set into motion, but not on its own అని చెప్తారు. ఏదైనా సరే అదంతా అది కదలడం అంటున్నది ఉండదండి భూమి మీద ఎప్పుడు కూడా. బాగా అవగాహన చేసుకోండి. సోల్ లెవెల్లో అది డిసైడ్ చేసుకుంటుంది అది కదలాలని, అది కదులుతున్నప్పుడు. లేకపోతే దాన్ని కదలడం ఇదేం ఉండదండి అని చెప్తారు మనకు. దాని గురించి చాలా ఎక్స్ప్లెనేషన్ ఇస్తారు మనకు ఆ బుక్స్లో. ఎప్పుడైనా అవకాశం ఉన్నప్పుడు పెట్టుకుని మనం సైంటిఫిక్గా ఎలా ఈ లాస్ మనకి ఇది లింక్ అనేటువంటిది మనం చెప్పుకున్నాం తప్పకుండా. సో ప్రస్తుతం మనకి ఇక్కడ పవర్ ఆఫ్ థాట్ అనేటువంటిది నర్వస్ సిస్టంలో, అండ్ ఇట్స్ రికగ్నిషన్ ఆఫ్ ది పవర్ ఆఫ్ థాట్ ఓవర్ ది ఫిజికల్ బాడీ ఈస్ మూవింగ్ ర్యాపిడ్లీ ఇన్ ఎ రైట్ డైరెక్షన్. When it admits in relation to the physical body that energy follows thought and then begins to experiment with the concept of thought currents, as they are erroneously called, which are directed to certain areas of the etheric body where the esoterists posit the existence of energy points or centers, much will then be discovered. So energy follows thought అనేటువంటిది ఒకటి చక్కగా అవగాహన చేసుకోండి. ఈ ఎనర్జీస్ పాయింట్స్ వీటిలో ఎక్కడెక్కడ ఉన్నాయంటే వాటి మీద వీడు మేలు కాంచినప్పుడు ఇంకా వీడికి అద్భుతంగా వీడి థాట్ అంటే వన్ థాట్ హౌ ఇట్ ఈస్ ఎఫెక్టింగ్ ద 7 centers. సో ఆన్ విచ్ సెంటర్ హిస్ థాట్ ఈస్ గోయింగ్ అండ్ స్టిమ్యులేటింగ్ అనేటువంటిది వీడు ఇలా చేసుకుంటూ ఉన్నప్పుడు వీడి థాట్ స్వాదిష్టాన చక్రాన్ని ఎక్కువ స్టిమ్యులేట్ చేస్తుంది. వీడి థాట్ని ఎప్పుడు విశుద్ధి చక్రాన్ని స్టిమ్యులేట్ చేసేటట్టుగా చేయండి. ఆటోమేటిక్గా మీకు జబ్బులు అలా తగ్గడం అంటుంది మనం చూస్తాం. అంటే విత్ వాడు మెడిసిన్స్ వేసుకుంటూ ఇది చాలా హయ్యర్ పాయింట్, ఇది వీడు ఎప్పుడైతే చేస్తాడో వాడు ఎనర్జీస్ని అంటే వీడు థాట్ ఎనర్జీని విశుద్ధి చక్రం స్టిమ్యులేట్ అవ్వడానికి కావాల్సినటువంటిది వీడు చెయ్యాలి. అంతే ఇక్కడ కూర్చొని విశుద్ధి చక్రం అని చెప్పి టైప్ చేసి ఆ మంత్రాన్ని చదివి అలా మనకి ఎప్పుడు జరగదు, బాగా తెలుసుకోండి. ఉదాహరణకి ఆన్లైన్లో సెర్చ్ చేసి ప్రైమ్ మినిస్టర్ గారి ఫోన్ నెంబరు అలా ఫోన్లు ఎత్తారు, అలా జరిగేటువంటిది పనిగా. దానికి ఒక ప్రాపర్ ఛానల్ ఉంటుంది, ఆ ప్రాపర్ ఛానల్ వీడు అప్రోచ్ అయినప్పుడు అవి ఓపెన్ అప్ అవుతాయి మీకు. Energy follows that certain areas of the etheric body where the esoterists posit the existence of energy points or centers, much will then be discovered. Christian Science had a sound conception in its original basic concept of the mind as a permanently existent factor. Its overemphasis upon the mind, its idealistic presentation of human culture, its expectancy of man's capacity to demonstrate today and immediately as a fully manifested Son of God with no intermediate or necessary unfoldments, and its contradictory position of using the energy of the mind for mainly physical requirements have soundly negated its basic tenets. సో బేసిక్గా ఇక్కడ అవగాహన చేసుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే, మనకి ఇప్పుడు అదే ఈ 7 centers, ఈ క్రిస్టియన్స్ ఏంటంటే ఈ 7 centers మీద వీటి మీద వాటికి ఫలానా శబ్దాన్ని ఉచ్చరించడం అంటుండే దాని చేత ఆ సెంటర్స్ స్టిమ్యులేట్ అవుతాయి అంటున్నది కరెక్టే.
కానీ వాటిని ఎలా చేయాలి ఏమిటనేటువంటి దాని మీద ఒక అవగాహన అంటున్నది ఉండాలి మనకి ఎప్పుడు కూడా. లేకపోతే ఏమవుతుందంటే మనకు ఉదాహరణకి ఇది ఏదో బుక్ ఉంటుంది, మనకి ఏదో కారు కొన్నాం, ఏదో బండి కొన్నాం, ఇది నొక్కితే నీకు బ్రేక్, ఇది నొక్కితే నీకు యాక్సిలేటర్, ఇదంతా నీకు తెలిసిపోయింది. ఇంకా అలాంటప్పుడు ఇంకా డ్రైవర్ ఎందుకంటే మనమే చేసేసుకోవచ్చు కదా అంటుండేది ఎవడైనా అంటే అలా కాదండి. అదంతా ఉన్నా నీకు ఒక టీచర్ కావాలి, వాడు నీకు ఇది ఎప్పుడు ఏది ఎలా నొక్కాలి ఎట్లా చేయాలంటే వాడు టీచ్ చేసిన తర్వాత నువ్వు చేసినప్పుడు నువ్వు చక్కగా డ్రైవింగ్ చేయగలవు. కేవలం పుస్తకం చదువుకుని డ్రైవింగ్ చేసేస్తాను, పుస్తకం చదువుకుని వంట చేసేస్తానంటే ఇట్ వోంట్ బి దట్ టేస్టీ అన్లెస్ ఇఫ్ సమ్మన్ షోస్ యూ హౌ టు ప్రిపేర్ ఆర్ హౌ టు డూ రైడింగ్. అది అట్లా ఇది అట్లా. సో ఇక్కడ ఏం చెప్తున్నా అంటే క్రిస్టియన్ సైన్స్ హ్యాడ్ ఎ సౌండ్ కన్సెప్షన్ ఇన్ ఇట్స్ ఒరిజినల్ బేసిక్ కాన్సెప్ట్ ఆఫ్ ది మైండ్ యాజ్ ఎ పర్మనెంట్లీ ఎగ్జిస్టింగ్ ఫ్యాక్టర్. Its overemphasis upon the mind, its idealistic presentation of human nature, its expectancy of man's capacity to demonstrate today and immediately as a fully manifested Son of God, and its contradictory position of using the energy of the mind for mainly physical requirements has soundly negated its basic tenets. Otherwise, man might have been permanently deluded. Had Christian Science fulfilled of the original intention of the group of initiates who sought to influence humanity through its agency, and had it developed the idea correctly that energy follows thought, medical science would have greatly benefited. Medical science would have greatly benefited. ఎప్పుడు greatly benefited? ఎప్పుడు అవుతుందంటే కనుక ఈ మైండ్ని ఎలా వాడాలి అనేటువంటి తెలియకుండా వీడు మైండ్ని వీడు వాడటం అంటున్నది ఎనర్జీ ఫాలోస్ థాట్ అన్నారు కదా అని అనుకుని వీడు వాడి వ్యాధిని తగ్గిద్దామంటే అలా తగ్గేటువంటిది కాదు. దీనికి కొంత శిక్షణ అంటున్నది అవసరం. మనస్సుని ఉదాహరణకు నాకు ఏదో వేలు నొప్పి వచ్చింది, వేలు నొప్పి తగ్గిపోగాక అంటున్నది ఇలా మనం ధ్యానం చేయడం, ఇలా చేయడం చేత అది తగ్గదు, అది లొంగదు వ్యాధి ఎప్పుడు కూడా. దాన్ని లొంగ తీసుకోవాలంటే దానికి ఫాలో అవ్వాల్సినటువంటి ప్రిన్సిపల్స్, రూల్స్, రెగ్యులేషన్స్ వేరు. అది ఇక్కడ అవగాహన చెప్తున్నాను. సో ఓన్లీ ఈ లా ఒకటి పట్టుకొని మనం హ్యాండిల్ చేస్తాం డిసీజ్ అంటే కాదు. ఈ మైండ్ని ఎలా మనం ట్రైనప్ చేసుకోవాలి, అప్పుడు మైండ్ని ట్రైనప్ చేసుకున్న తర్వాత మైండ్ని ఒక దాని మీద ఫోకస్ చేసినప్పుడు ఆ వ్యూలో ఎనర్జీస్ పాస్ ఆన్ అవుతున్నప్పుడు అప్పుడు వీడికి ఆ ఎనర్జీస్ పొందినవాడు అవుతాడు. Its presentation was both too high and too low, and a great opportunity was lost. Christian Science has failed from the angle of the hierarchy, and its usefulness has been largely negated. Healers and healing groups work as at a great disadvantage, but they can begin now to work, and their work is of twofold nature. సో ఎనర్జీ ఫాలోస్ థాట్ అన్నారు కదా, వీడికి ఉదాహరణకి నేను హీలింగ్ చేస్తాను కూర్చో, వీడికి ఆ జబ్బు తొలగిపోగాక అంటుంటే నేను కూర్చుని అలా లొంగేది కాదు. జస్ట్ వెయిట్, ఇట్ ఈస్ నాట్ దట్ వే యాజ్ యు ఆర్ థింకింగ్. అదే అని చెప్తున్నారు ఇక్కడ. సో హీలింగ్ అంటుండి చేసేటప్పుడు అండ్ దేర్ వర్క్ ఈస్ ఆఫ్ ఎ టూ ఫోల్డ్ నేచర్. ఇట్ ఈస్ ఎ టూ ఫోల్డ్. ఏంటో చెప్తున్నారు. ప్రధానంగా రెండు పాయింట్స్ మనం గుర్తుపెట్టుకోవాలి. ఫస్ట్ వన్ ఈస్ they can, through the power of directed thought, pour energy into the center, which is the determining factor in that area of the physical body where the trouble lies. If, for instance, the point in suffering from such a difficulty as gastric ulcer, the stimulation of the solar plexus center may produce a cure, provided that the work done is purely mental and that the results expected are purely physical. Otherwise, the emotional nature will share in the stimulation and real difficulty will arise. ఇక్కడ ప్రాబ్లం ఏంటి? ప్రాబ్లం ప్యూర్లీ మెంటల్ అండ్ ప్యూర్లీ ఫిజికల్గా ఉన్నప్పుడు ప్రాబ్లం లేదండి. వెన్ దేర్ ఇస్ ఎమోషనల్, అక్కడ ఎమోషనల్ ఫ్యాక్టర్ ఎప్పుడైతే పడుతుందో అక్కడ ప్రాబ్లం. ఉదాహరణకి ఎవడైనా సరే గ్యాస్ట్రిక్ అల్సర్ తోటి బాధపడుతున్నాడు. దట్ మీన్స్ ఇది మనకు చెప్పేశారు, లివర్, ప్యాన్క్రియాస్, స్టమక్, ఈ మూడు ఒక ట్రయాంగిల్ దట్ రిలేటెడ్ టు సోలార్ ప్లెక్సస్ అని చెప్పారు మనకి. సో సోలార్ ప్లెక్సస్ సెంటర్ వాడికి ఎఫెక్ట్ అయింది, తెలిసింది. సోలార్ ప్లెక్సస్ సెంటర్లో వాడి ఎనర్జీస్ని ఇప్పుడు మీరు స్టిమ్యులేట్ చేస్తే వాడికి క్యూర్ వస్తుంది. ఓకే, అంతవరకు బాగుంది. ఇప్పుడు ఎలా దాన్ని స్టిమ్యులేట్ చేయాలి సోలార్ ప్లెక్సస్ సెంటర్ని, వాడికి క్యూర్ రావాలంటే? అంటే ఇఫ్ ఇట్ ఈస్ మెంటల్,
యూ కెన్ హ్యావ్ ద రిజల్ట్ ప్యూర్లీ ఫిజికల్, ప్యూర్లీ మెంటల్, ప్యూర్లీ ఫిజికల్గా ఉంటుంది. ఎమోషనల్ ఫ్యాక్టర్ని తీసుకురాకండి అక్కడ, అది చెప్తున్నారు అక్కడ. ఈజ్ ప్యూర్లీ మెంటల్ అండ్ దట్ ద రిజల్ట్స్ ఎక్స్పెక్టెడ్ ఆర్ ప్యూర్లీ ఫిజికల్. Otherwise, the emotional nature will share in the stimulation and real difficulty will arise. Emotional nature will share the stimulation, will share in the stimulation. ఏంటి ఇక్కడ ఎమోషనల్ నేచర్ విల్ షేర్ ఇన్ ద స్టిమ్యులేషన్? వీడికి ఎమోషనల్ నేచర్ వీడు పెట్టాడు అనుకోండి అక్కడ. అంటే ఎమోషనల్ నేచర్ అంటే అయ్యో పాపం వాడు నా చాలా స్నేహితుడే, వాడికి ఇంత జబ్బు వచ్చింది, ఫినిష్. అలా పెట్టకండి ఎప్పుడు కూడా. ఒక డాక్టర్ ఒక పేషెంట్ని ఎలా హ్యాండిల్ చేస్తున్నాడో చూడండి. ఉదాహరణకి ఒక డాక్టర్ వాడి బావమరుదునో లేదా వాడి ఇంట్లో వాడినో వాడు తీసుకెళ్ళాడు అనుకోండి హాస్పిటల్కి. అక్కడ హ్యాండిల్ చేస్తున్నటువంటి డాక్టర్స్ వాడిని లోపలికి రానిరు. నువ్వు ప్లీజ్, దో యు ఆర్ ఎ డాక్టర్, బట్ యూ ప్లీజ్ వెయిట్ అవుట్ సైడ్ అని చెప్తారు నిర్మమాటం. ఎందుకంటే ఎమోషనల్ నేచర్ ఎప్పుడైతే అక్కడ ఇన్వాల్వ్మెంట్ వస్తుందో అక్కడ వ్యాధి లొంగడం అంటే చాలా కష్టం. మైండ్లో వాడు మాత్రం ఉంటాడు, ఫిజికల్గా మీరు రిజల్ట్ చూడండి అంతే. ఇక్కడ మైండ్లో పేషెంట్, వాడికి ఏ మందు వేద్దాం, వాడికి ఎలా ట్రీట్ చేద్దాం, ఎలా సర్జరీ చేద్దాం, ఎలా మందు వేద్దాం, ఇలా ఉంటుంది వాళ్ళు అంతే. వాడికి ఎమోషనల్ ఇదేం వర్తించదు అక్కడ. అది ఉన్నప్పుడు మీరు చక్కగా ఫిజికల్ ప్లేన్లో వాడి యొక్క జబ్బుని మీరు లొంగదీస్తారు. ఎమోషనల్ నేచర్ ఎప్పుడైతే వచ్చిందో అప్పుడు జబ్బు లొంగదీయడం అంటే చాలా కష్టం. అది చెప్తున్నాను. Difficulty will arise. That's the first point. Now, second point. They can stimulate a center higher than the one controlling the particular area, and thus, by the intensification of the higher center, reduce the vitality of the lower. If, for instance, there is disease or trouble in connection with the organs of generation, or, for instance, disease of the prostate gland, then the throat center should receive attention. It is that center which must eventually be the recipient of the energy of the lower creative aspect or correspondence. This is called the technique of the withdrawal of the fire. By its means, what you call overstimulation in certain cases or inflammation in others can be stopped. వీళ్ళలో ఉదాహరణకు వీళ్ళలో స్వాదిష్టాన చక్రం ఎక్కువ స్టిమ్యులేట్ ఉందనుకోండి. స్వాదిష్టాన చక్రం ఎక్కువ స్టిమ్యులేట్ అయి ఉన్నటువంటి వాడికి మీరు నెక్స్ట్ వాడికి ఏం చేయాలంటే థ్రోట్ సెంటర్ స్టిమ్యులేట్ అయ్యేటట్టు చేశారు అనుకోండి, విశుద్ధి చక్రం. అప్పుడు వాడికి ఏమవుతుందంటే అక్కడ ఉన్నటువంటి కంజెషన్, ఇన్ఫ్లమేషన్ అది రిలీజ్ అవుతుంది. ఇది ఒక స్టెప్. ఇందాక చెప్పింది ఫస్ట్ స్టెప్, ఇది సెకండ్ స్టెప్. ఈ 2 పాయింట్స్ బాగా గుర్తుపెట్టుకుంటున్నారు. These 2 ways of using energy and thought control form the occult basis for the 2 fundamental methods used in directing energy in diseased areas. They produce, in the one case, an intensification of the life of the associated center with a consequent definite effect upon the diseased area, or they lessen the inflow of force in the other case and thus weaken the quality of the disease. It will be apparent, therefore, that much must be known of the effects of these 2 basic and different techniques before a healer dare work. Otherwise, he might greatly increase the trouble in the diseased area and even succeed, which frequently happens in killing the patient. చాలా వరకు ఇదే జరుగుతుంటుందండి. ఉదాహరణకు వాడికి స్వాదిష్టాన చక్రంలో ఎనర్జీస్ ఎక్కువ వచ్చాయి, అప్పుడు వీడు విశుద్ధి చక్రాన్ని స్టిమ్యులేట్ చేయాలా, స్వాదిష్టాన చక్రానికి ఎనర్జీ అందించాలా, ఇది తెలియాలి. అంటే వీడు హైపో కండిషన్లో ఉన్నాడా, హైపర్ కండిషన్లో ఉన్నాడా, అది తెలియాలి మనకి. హైపో కండిషన్లో ఉంటే దానికి కొంచెం చెయ్యి ఇవ్వండి ఆ సెంటర్కి. ఆ సెంటర్ కొంచెం ఎనర్జీస్ ఫోకస్ చేయండి, అప్పుడు వాడు పైకి ఎక్కేస్తాడు ఆ సెంటర్. లేదు అక్కడ ఎనర్జీస్ ఎక్కువ లేపి హైపర్ కండిషన్లో ఉన్నాడు, అప్పుడు మీరు ఏం చేయాలి, ఆ సెంటర్ నుంచి దాని యొక్క కరస్పాండెన్స్ ఏ సెంటర్ తోటి ఉందో ఆ సెంటర్ని స్టిమ్యులేట్ చేసి ఆ సెంటర్ వైపు మీరు ఫోకస్ చేసినప్పుడు ఇక్కడి నుంచి ఎనర్జీస్ ఆ సెంటర్కి వెళ్తాయి, అప్పుడు ఇక్కడ కంజెషన్ తగ్గుతుంది, ఇక్కడ వచ్చినటువంటి వ్యాధి తగ్గిపోతుంది. ఇది తెలియాలి మనకి అని చెప్పి. ఇది తెలియదు అనుకోండి, అక్కడ ఆల్రెడీ కంజెషన్ ఉంది, హైపర్ కండిషన్లో ఉంది, ఇప్పుడు ఎనర్జీస్ ఎక్కువ ఆ సెంటర్కి ఇంకా ఫోకస్ చేశాడు అనుకోండి, ఏమవుతుంది, ఆల్రెడీ బెలూన్ బాగా గాలి నింపాడు, అది చాలా టైట్గా ఉంది, లేదంటే ఇంకా వాడు గాలి నింపాడు టప్ అనిపోతుంది, దానివల్ల ఏమవుతుంది, పేషెంట్స్ అయిపోతారు. అది జరుగుతుంది. చాలా కేసుల్లో ఇలాంటిది ఎక్కువ జరిగే అవకాశాలు ఉంటాయి.
ఈ హీలింగ్ అనేటువంటిది పెట్టుకొని ఈ మధ్య ఒక కేసు వచ్చింది. ఆయన ఏం చేశాడు, తండ్రి గారు వాళ్ళ అమ్మాయికి హీలింగ్ చేస్తానని చెప్పాడు. ఈ బయట చాలా మంది చాలా హీలింగ్ లేవో నేర్చుకుని ఆయన నేర్చుకున్నాడు ఏదో హీలింగ్ చేస్తానని. ఆ అమ్మాయికి ఏమో పాపం ఫ్యామిలీ ఉంది, ఆ అమ్మాయి కొంచెం మెంటల్లీ డిస్టర్బ్డ్. ఆ అమ్మాయికి హీలింగ్ చేస్తానని చెప్పి చేశాడు. ఏం చేశారో మనకు తెలియదు ప్రొసీజర్. హీ డిడ్ సంథింగ్. ఫైనల్లీ ఆ అమ్మాయికి ఏమైందంటే ఆ పిచ్చి ఇంకా ముదిరిపోయి, అంటే మీకు అర్థం అవడానికి పిచ్చి అన్నవాడు వాడాను, బట్ అలాంటి అది కాదు అర్థం అక్కడ ఉద్దేశం. ఆ మెంటల్ డిస్టర్బెన్స్ ఇంకా బాగా ముదిరిపోయి ఆ అమ్మాయిని వీళ్ళు ఫిజికల్గా హ్యాండిల్ చేయలేనటువంటి కండిషన్లోకి వెళ్ళిపోయినప్పుడు, అప్పుడు వాళ్ళు తీసుకెళ్ళి హాస్పిటల్లో పెడితే, అప్పుడు హాస్పిటల్ డాక్టర్లు వాళ్ళని అలా కాదని మీరు చేయాల్సిన కొద్ది రోజులు మీరు హాస్పిటల్లో ఉంచండి అని చెప్పి ఆ అమ్మాయిని నెమ్మదిగా మెడిసిన్స్ ఇచ్చి ఏవో వాళ్ళు చేయాల్సిన ట్రీట్మెంట్ అంతా చేసి అప్పుడు ఆమెను పంపించారు. నిజానికి హీలింగ్ మనం కరెక్ట్గా చేసి ఉండుంటే ఆ అమ్మాయి డిటెరిరేట్ అయ్యేటువంటిది అయ్యేదా? డిటెరిరేట్ అవ్వకుండా ఉండాలి కదా. మనం హీలింగ్ చేసిన తర్వాత కేసు అంతా డిటెరిరేట్ అయిపోయింది అంటే చేసినటువంటి హీలింగ్ సరిగ్గా చేయలేదు. అప్పుడు ఏమంటాం మనం, మన హీలింగ్ దానికి వీటికి ఎక్కడ కూడా సైంటిఫిక్గా మనకి ప్రూవింగ్స్ ఉండవు కాబట్టి, అంటే ఎక్కడ కూడా మనం టెస్ట్లు చేసిన ఇలాంటిది ఉండదు కాబట్టి వాళ్ళు సరిగ్గా ఫాలో అవ్వలేదండి, లేదా వాళ్ళు సరిగ్గా చేయించుకోలేదండి, ఏవో చెప్పేస్తుంటాం మనం. నిజానికి మన హీలింగ్ సరిగ్గా చేయకపోవడం చేత ఆ సెంటర్కి ఆల్రెడీ ఇట్ ఈస్ ఇన్ హైపర్ కండిషన్. వి స్టిల్ యాడెడ్ ఫోకస్ ఇన్ దట్ సెంటర్ ఫర్ విచ్ ఆ సెంటర్ అయిపోయింది, అది ఫస్ట్ అయినట్టు అయిపోయింది కండిషన్. పేషెంట్ కొందరు తేడా పాడాలైతే పేషెంట్ కూడా కొలాప్స్. అది జాల్పూల్ గారు చెప్తున్నారు నాకు ఇంకో పాయింట్. There is another point which I would seek to emphasize. In all healing methods of an esoteric nature, it is essential that sound medical practices of an orthodox kind accompany the subtler modes of help. సబ్ట్లర్ మోడ్స్ ఆఫ్ హెల్ప్కి మనకి మెడికల్గా వీడు కొంత అవగాహనలో ఉన్నాడు అనుకోండి, వీడు చేసేటువంటి హీలింగ్ అది చాలా హెల్ప్ చేస్తున్నాడు. ఎందుకంటే మనం కూర్చోబెట్టి మనం ఏదో హీలింగ్ చేసాం, పేషెంట్ యొక్క బీపీ అంతకుముందు చక్కగా నార్మల్ మెయింటైన్ అయ్యేది, ఇప్పుడు ఏదో లో బీపీకి వెళ్ళిపోయింది అనుకో, నువ్వు వెంటనే మనం చేస్తున్నది కరెక్ట్గా లేదని వీడు తెలుసుకోగలదు. లేదా వాడి యొక్క పల్స్ తగ్గిపోయింది అనుకోండి, అంతకుముందు పల్స్ చక్కగా 72 ఉండేది, ఆ పల్స్ ఏదో 60కి ఎక్కడికో వచ్చేసింది అనుకోండి, దట్ మీన్స్ ఏదో మనం చేసింది ఏదో తప్పు అయింది అనుకోండి, వీడు వెంటనే తెలుసుకోవడానికి ఇది చాలా హెల్ప్ చేస్తుంది. అందు గురించి ఒక డాక్టర్గా అయినటువంటి వాడు హీలర్గా అయితే ఆయనకి చాలా ఉపయోగంగా ఉంటుందండి అంటున్నారు ఆయన. The subtler modes of help. It is in the wise the combination of the two approaches and in the cooperative work of the orthodox physician and of the occult healer or healing group that the soundest results will be produced. Soundest, highest. ఏంటి మన హైయెస్ట్ రిజల్ట్స్ మనం ఎప్పుడు ప్రొడ్యూస్ చేయగలుగుతాం అంటే సింపుల్గా చెప్పారంటే ఒకటే ఒక సెంటెన్స్లో వాడిని ప్రార్థన కూర్చోబెట్టండి, పేషెంట్గా వచ్చినటువంటి వాడికి ఒక మంచి వైద్యుడిగా ఉండి ఔషధం చెప్పండి. సింపుల్ స్టేట్మెంట్. అలా కాకుండా కొంచెం దీన్ని రిఫైన్డ్గా చెప్పాలి అంటే కనుక చక్కగా పేషెంట్ వచ్చినప్పుడు వాడిని మీరు అవగాహన చేసుకున్నప్పుడు వాడికి ఏ కోశాల్లో వాడికి జబ్బు ఉంది అంటుంది మీరు ఫస్ట్ అవగాహన చేసుకోండి. ఇన్ విచ్ ప్లేన్ హియర్ దిస్ ఇస్, మెంటల్ ప్లేన్, ఆస్ట్రల్ ప్లేన్, ఏదో ఒకటి నోట్ చేసుకోండి. అది ఫస్ట్ పాయింట్. నెక్స్ట్ పాయింట్ ఈజ్ వీడికి ఉన్నటువంటి 7 సెంటర్స్లో ఏ సెంటర్కి వాడు ఎఫెక్ట్ అయింది అదొకటి నోట్ చేసుకోండి. ఇప్పుడు ఈ రకమైనటువంటి కేషీట్ ఒకటి తయారు చేసుకున్నారు, ప్లస్ వాడి యొక్క డిసీజ్కి సంబంధించినటువంటి కేషీట్ ఒకటి తయారు చేసుకున్నారు. మీరు ఇప్పుడు ఔషధం వేయడానికి మీరు కూర్చున్నారు, ఔషధం వేయడానికి కూర్చుని ప్లస్ వాడికి హీలింగ్ చేయడానికి కూర్చున్నప్పుడు మీరు చక్కగా వాడికి ఎనర్జీస్ లోవర్ సెంటర్స్లో ఉంటుంటే ఎనర్జీస్ హయ్యర్ సెంటర్కి స్టిమ్యులేట్ చేయాలా, లేదా లోవర్ సెంటర్స్కి మన ఎనర్జీస్ పాస్ ఆన్ చేయాలా. ఇది మనం ఇదివరకు కూడా చెప్పుకున్నాం. వీడు ఎప్పుడైతే వీడు మెడిటేషన్ కూర్చుంటాడో ఇది చెప్పుకున్నాము, లేదా మనం ప్రబోధగతిలో రాసుకున్నాం గుర్తులేదు, వాడి యొక్క 7 సెంటర్స్ వీడి యొక్క 7 సెంటర్స్ తోటి లింకప్ అవ్వాలి. రహస్యం అది ఇక్కడ. వీడు సోల్ లెవెల్లో వీడు ఎప్పుడైతే మెడిటేషన్ కూర్చుంటాడో వీడి యొక్క 7 సెంటర్స్ వాడి యొక్క 7 సెంటర్స్ తోటి ఈక్వేట్ అవ్వాలి. ఈక్వేట్ అయినప్పుడు వాడికి స్వాదిష్టాన చక్రంలో తేడాలు ఉన్నప్పుడు అది వీడి యొక్క స్వాదిష్టాన చక్రంలో రిఫ్లెక్ట్ అవుతుంది. అప్పుడు వీడి యొక్క స్వాదిష్టాన చక్రం నుంచి వీడి ఎనర్జీస్ ఆ సెంటర్కి పంపిస్తాడు. ఆ పంపించినప్పుడు వాడికి హీలింగ్ అనేటువంటి జరుగుతుంది. ప్లస్ వీడు మెడిసిన్ కూడా ఇస్తాడు. దట్ ఈస్ ద మోస్ట్ సౌండెస్ట్ అని చెప్పారు ఆయన, మోస్ట్ పర్ఫెక్ట్. ఇంకా
సౌండెస్ట్ రిజల్ట్స్ విల్ బి ప్రొడ్యూస్డ్. అది అక్కడ మీకు పర్ఫెక్ట్ రిజల్ట్ అనేటువంటిది వస్తుంది. అంటే వీడు ఔషధం ఎంతవరకు ఇవ్వాలో అంతవరకే ఇస్తాడు. ఎటువంటి దానికి వీడు చక్కగా హీలింగ్ చేయాలో దానికి చక్కగా హీలింగ్ చేస్తాడు. అందు గురించి మనకి ఇది మెథడ్, ఇది హైయెస్ట్ లెవెల్. Students who attempt to heal will therefore need to realize two things: the nature of the disease as diagnosed by a good physician and the center which controls the area of the disease. The safest plan for the average student of healing or for a healing group is to work in cooperation with some reputable doctor and in relation to the center which controls the diseased area, initiates in their healing work, deal with the higher correspondence of the controlling nature, working always through the analogous emotional and mental centers. This is neither possible nor permissible to the ordinary healing group. అది ఇక్కడ మేజర్గా హీలింగ్ చేసేటువంటి వాడు ఇప్పుడు చెప్పుకున్నది అంతా అదే చెప్పు, అదే జస్ట్ ఇప్పుడు మనం చెప్పుకున్నది. The higher the centers considered involved and dealt with, the more potent the results and therefore the greater care required. హయ్యర్ ద సెంటర్స్ ఇన్వాల్వ్, వీటిలో ఎప్పుడైతే ఆజ్ఞ, విశుద్ధి, ఈ ఈ సెంటర్స్ ఎప్పుడైతే వీటిలో ఇన్వాల్వ్ అయి ఉన్నాయో, ద హయ్యర్ ద సెంటర్స్ కన్సిడర్డ్ ఇన్వాల్వ్డ్ అండ్ డెల్ట్ విత్, ద మోర్ పోటెంట్ ద రిజల్ట్స్ అండ్ దేర్ ఫార్ ద గ్రేటర్ కేర్ రిక్వైర్డ్. మోర్ పోటెంట్ ద రిజల్ట్స్ అంటే ఈ హయ్యర్ సెంటర్స్తో ఎప్పుడైతే వీడు హ్యాండిల్ చేస్తున్నాడో వాటిని, అంటే ఒక హై స్పీడ్లో పెడుతున్నటువంటి బండిని జస్ట్ కొంచెం ఇలా చెప్తే చాలా ఇక్కడి నుంచి అక్కడ తిరిగిపోతుంది. చాలా కొద్దిగా చెప్తారు వాళ్ళు అంతే బండిని. ఎక్కువ ఇలా మామూలు తక్కువ స్పీడ్ ఉన్నప్పుడు ఫుల్ రౌండ్ చెప్పడం ఇదంతా ఉంటుంది. ఎక్కువ స్పీడ్లో ఉన్నప్పుడు దాన్ని ఎక్కువ చెప్పక్కర్లేదు, స్టీరింగ్ కొంచెం తిప్పితే చాలు. అది ఎట్లాగో వీడి హయ్యర్ సెంటర్స్లో ఎప్పుడైతే వాటిని హ్యాండిల్ చేయడానికి వీడు కూర్చుంటాడో అప్పుడు కొద్దిపాటి అడ్జస్ట్మెంట్స్ చాలు. అందుగురించి మహానుభావుల దగ్గరికి వెళ్ళి మనం కూర్చున్నప్పుడు జస్ట్ వాళ్ళు ఒక మాట వదులుతారు అంతే, ఇది అవసరమా అంటారు, అంత బాగుంటుంది. నిధి సుఖమా, రాముని సన్నిధి సుఖమా అని పాడతాడు, అంతే, ఫినిష్. దానికి ఎక్కువ టీచింగ్ అక్కర్లేదు. అక్కడ ధనం, దీని మీద మీకు చాలా వ్యామోహం ఉంటుంది, ఇది కాదు జీవితానికి కావాల్సినటువంటిది అని చెప్పి 1 గంట 2 గంటలు 4 గంటల ప్రవచనాలు ఉండవు. ఒక హయ్యర్ దానికి వెళ్ళిపోయిన తర్వాత ఇది అవసరం అంటావా అంటారు అంతే. వాళ్ళు వెంటనే వాళ్ళు అడ్జస్ట్ అయిపోతారు అంటారు. ఎస్ సార్, జస్ట్ ఒక పదమే వాళ్ళని మార్చేస్తుంది జీవనం. సో హయ్యర్ సెంటర్స్ ఎప్పుడైతే ఇన్వాల్వ్ అయి ఉంటాయో మోర్ ఇంపార్టెంట్ ద రిజల్ట్స్. ఒక పదానే వాడిలో ఉన్నటువంటి జబ్బుని పటాపంచలు చేసేస్తుంది. జస్ట్ గురువు దగ్గరికి వెళ్ళి కూర్చున్న గురువు ఒక మాట అంటాడు, ఇది అవసరం అంటావా ఇప్పుడు అని అంటాడు అంతే. వాడికి అది మందులాగా పనిచేస్తుంది. చూడండి లోపల ఎక్కడికో వెళ్ళిపోయి పనిచేస్తుంది అంతే. అది చెప్తున్నారు, మోర్ ఇంపార్టెంట్ ద రిజల్ట్స్ అండ్ దేర్ ఫర్ ద గ్రేటర్ కేర్ రిక్వైర్డ్. అందు గురించి హయ్యర్గా వెళ్ళి ఒక హయ్యర్ స్థానంలో ఉన్నటువంటి వాడు కానీ వాళ్ళు మాట్లాడే మాటలు చాలా జాగ్రత్తగా మాట్లాడాలి, చాలా ఆచితూచి మాట్లాడాలండి బాగా. ఎందుకంటే వాళ్ళు ఎప్పుడైతే హయ్యర్ సెంటర్స్ స్టిమ్యులేట్ అయి ఉంటాయి వాళ్ళలో, అందు గురించి వాళ్ళు మామూలుగా మాట్లాడేసిన ఏదో క్యాజువల్గా అన్నానండి అది వాడిని అంత హర్ట్ చేస్తుందని నేను అనుకోలేదండి అని అన్నాడు అనుకోండి, ఏమీ ఉపయోగం లేదు. అన్నమాట ఎప్పుడు మనం వెనక్కి తీసుకెళ్ళం. అలా మోర్ ఇంపార్టెంట్ ద రిసల్ట్స్. ఒకే ఒక్క మాట, నీకేం పర్వాలేదు, నీ కష్టం నా కష్టంతో సమానం అన్నారు మాస్టర్ గారు ఒకరు. వాళ్ళకి అంత కొండంత ధైర్యం వచ్చేసింది వాడికి. అంత నీకు ప్రాబ్లం వస్తే నాకు ప్రాబ్లం వచ్చినట్టే అని అన్నారు అంతే మాస్టర్ గారు వాళ్ళ ఇంటికి వెళ్ళి. ఫినిష్. వెంటనే వాడికి అసలు చాలా రిలీజ్ అయిపోయారు వాళ్ళు. మోర్ ఇంపార్టెంట్ ద రిజల్ట్స్. అది అలా ఉంటుంది. దీని గురించి ఇంకొంచెం రహస్యాలు మనం నెక్స్ట్ క్లాస్లో కంటిన్యూ చేసుకుందాం. స్వస్తి ప్రజాభ్యः పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీం మహిషాః. గో బ్రాహ్మణేభ్యः శుభమస్తు. లోకాः సమస్తాः సుఖినో భవంతు. లోకాः సమస్తాः సుఖినో భవంతు. లోకాः సమస్తాः సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి.